ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఆ రీతిగానే ఆత్మీయ తల్లిదండ్రులకు, మన యవన సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ మందిరంలోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతుందండి. ఇంతకుముందు చాలా దేవునిలో ఉన్నప్పటికీ చాలా పరిస్థితుల్లో లోకరీతిగానే జీవించేవాడిని. లోకం వైపు చూస్తూ రకరకాల పరిస్థితుల్లో కొనసాగేవాడిని, కానీ చేయవలసిన రీతిలో భక్తి చేయలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మార్గం నాకు సరిగా తెలిసేది కాదు. నేను చేసేదే భక్తి అన్న రీతిగానే ఎదురు కొనసాగేవాడిని తప్ప దేవుని ఏ రీతిగా వెంబడించాలో అన్న దాన్ని బట్టి నేను అంత అవగాహన లేకుండానే బ్రతికాను. అయితే కొన్ని పరిస్థితులను బట్టి నేను కొన్ని పరిస్థితుల నుంచి చాలా నలుగుతున్న సమయాలలో దేవుడు నాకు ఈ పరిచయం చేస్తాడు. ఈ పరిచయం నాకు పరిచయమైనప్పటి నుంచి దేవుడు నా జీవితంలో నేను చేసుకున్న ప్రతి ప్రార్థనకి అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఎదురు నడిపించాడు. దేవుడు నా పట్ల ఎన్నో ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉండవలసిన తీసుకొచ్చి, ఇది నా ఊరు కాదు, నా ఊరు వేరే ఊరు అయినప్పటికీ దేవుడు నన్ను ఈ మందిరానికి సమకూర్చుకుని ఈ మందిరం నిలబెట్టాడు. నేను దాన్ని బట్టి దేవునికి చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ఆ రీతిగానే కొన్ని పరిస్థితులు నా జీవితంలో ఉన్నప్పుడు దైవజనులకు నేను చెప్పినప్పుడు వాళ్ళు కేవలం ఒక పాస్టర్ గారులాగే కాకుండా మమ్మల్ని ఎంతో ఆదరించారు. నాకున్న ప్రతి పరిస్థితిని వాళ్ళకి చెప్పినప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ఆదరించారు. ఎందుకంటే నేను తల్లిదండ్రులకు, మా కుటుంబీకులందరికీ నేను దూరంగా వచ్చిస్తాను. ఎందుకంటే నేను పరిచర్యను ప్రేమించి, నేను చేయవలసిన భక్తిని గ్రహించి అక్కడ ఉంటే నేను నామకార్థంగానే ఉంటాను తప్ప సరైన భక్తిలో నేను ఎదగాలని ఆశ కలిగి నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దేవుడు నా ఎడలో ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నన్ను ఇక్కడ నడిపించాడని నమ్ముచున్నాను. దేవుడి ఆలోచనలు చాలా గొప్పవి. ఆ రీతిగా నన్ను సమకూర్చుకున్నాడు. అయితే సేవకులు నా జీవితంలో ఎంతగానో మా నాన్నగారి విషయం ఏంటి, మా అమ్మగారి విషయం ఏంటి, ప్రతి విషయంలో నేను ఒంటరివాడిగా ఉన్నప్పటికీ సేవకులు నా వెంటుండి ఎంతో నన్ను బలపరిచారు, దేవునిలో బలపరిచారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ ఏమిటో నేను గ్రహించే రీతిగా నాకెంతో ఆత్మీయమైన మర్మాలు ఆయన పాస్టర్ గారు నాకు తెలియపరిచారు. ఈ విధంగా నడాలి, మనం చేయవలసిన భక్తి ఇది, ఈ జీవితానికి ఒక సార్థకం ఉన్నదంటే అది దేవుని మార్గం.